హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ ఉన్నారు సోషల్ సైకోలు అనేది ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అనుమానిస్తుంది. ఆ క్రమంలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇది అప్రజాస్వామికం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, రాబోయేటువంటి రోజుల్లో ఆర్జీవీని, పోసాని, మురళీకృష్ణని ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉందనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. ఎంటర్టైన్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తుంటే సమీప భవిష్యత్తులోని ఆర్జీవీని, పోసాని మురళీకృష్ణ ఇలాంటి వాళ్ళని కూడా, శ్రీరెడ్డిని ఇలాంటి వాళ్ళని కూడా లోపల వేస్తారు అనేది బాగా వినిపిస్తుంది. ఆ స్థాయికి వెళ్తారా పోలీసులు ఆంధ్రప్రదేశ్లో? ఇవాళ కూడా ఆర్జీవీ ఏదో వీడియో పెట్టి మళ్ళీ వెనక్కి తీసుకున్నట్టున్నాడు. అంటే ఏంటి, భయం బిగినైందా? అంటే ఆర్జీవీలోకే భయం వచ్చిందా? ఏది ఈరోజు ఏదో వీడియో పెట్టాడు, ఏదో ట్వీట్ చేశాడు. ఇది లోకేష్ ఏదో వ్యూహం బేష్ అన్నట్టుగా మళ్ళీ వెంటనే విత్డ్రా చేశాడంటే బిగినైందా భయం? అంటే ఏంటి, ఎందుకు వచ్చిన గోల, నా పరిస్థితి వర్రా రవీంద్రారెడ్డి అనుకున్నాడా? ఇప్పుడు ఒకటో రెండో చోట్ల ఆయన పైన కూడా కేసులు పెట్టారు. ఎవరు, గతంలో వ్యూహం సినిమా ఆ టీజర్ వాటిల్లో పవన్ కళ్యాణ్ బొమ్మలు, మార్ఫింగ్ లోకేష్ చంద్రబాబు చూపించి మరి అప్పుడు కేసులు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు కేసులన్నీ వేస్తున్నారు. అట్లాగే పోసాని కృష్ణమురళి పైన కూడా 2-3 చోట్ల కేసులు పడ్డాయి. అతను కూడా పవన్ కళ్యాణ్ తల్లిని మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ అప్పుడు పెట్టిన కేసులే అప్పుడు ఫైల్ చేసి వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఎస్పీకి ఏదో ఇచ్చినట్టున్నారు. అంటే నెక్స్ట్ అరెస్ట్ ఆర్జీవీ, పోసానా. శ్రీరెడ్డి ఆల్రెడీ పాప మీద సెల్ఫీ వీడియోలు వదిలినట్టుంది. ఏది, క్షమాపణ లోకేష్ అన్న నీకు క్షమాపణ, పవన్ కళ్యాణ్ నీకు క్షమాపణ, అనితమ్మ నీకు క్షమాపణ, పేరున ఆమె క్షమాపణలు చెప్పిన విధానం వాడు కూడా చెప్పాడు. కల్లం హరికృష్ణారెడ్డి ఏది, పరిటాల శ్రీరామును చంపుతా అన్నాడు. అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి, రాఫ్తాడు వాళ్ళ ఊరు వెళ్ళి, ఇదిగో మీ నాన్న సమాధి దగ్గరే ఉన్నా, ఇదిగో మీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరే ఉన్నా. అప్పట్లో మీసం మెల్లేసి తోపుదుర్తు కూడా మీసం మెల్లేసాడు. ఇప్పుడు ఆ కల్లం హరికృష్ణారెడ్డి, జగన్ అన్నకు డబ్బులు ఉన్నాయి, ఆయన బ్రహ్మాండంగా ఆయన చూసుకుంటాడు, ఆయన బయటపడతాడు, మనమే నాశనం అవుతావురా నాయన అని అతను ఒక వీడియోలో వదిలాడు. అంటే అప్పుడు చెలరేగిపోయిన వాళ్ళు, ఏది ఉచ్చం నీచం మరిచి ఈ బూతులు, ఈ పంచాంగాలు, ఈ అసభ్య పదాలు వాడిన వాళ్ళంతా సెల్ఫీ వీడియోలు ఇచ్చేవాళ్ళు సెల్ఫీ వీడియోలు ఇస్తున్నారు. జైళ్ళకు పోయేవాళ్ళు జైళ్ళకు పోతున్నారు. ఎవరు, బోరగడ్డ అనిల్, అతను జైలు చుట్టూతో అతను తిప్పటం, అతను మర్యాదలు చేస్తున్నారు పోలీసులు కూడా. అసలు డబ్బు ఎదజల్లుతున్నాడు. ఏది, బోరగడ్డ అనిల్ వస్తున్నాడంటే, మనకేదో సీఎం వస్తున్నాడంటే పెట్రోలింగ్ ముందు ఉంటాయి 2-3 వెహికల్స్, బోరగడ్డ అనిల్కి వెనకాల వస్తున్నాయంట. అంటే ఎవరు, అతని ఫాలోయర్స్, అతని అనుచరులు, వాళ్ళు మొత్తం ఖర్చు పెట్టుకుంటున్నట్టున్నారు. ఈ పక్కన వచ్చిన సెక్యూరిటీ కూడా వాళ్ళే మేపుతున్నారు, భారీగా బక్షీస్ ఇస్తున్నట్టున్నారు. నిన్న కూడా చూసాం, ఏదో స్టేషన్లో పరుపేసినట్టున్నారు, టేబుల్ ఖాళీ చేసి దిండు. ఇప్పుడు బోరగడ్డ అనిల్ లాంటి వాళ్ళు జైలుకు వెళ్ళారు. ఆ ఇంటూరి రవికిరణ్, అతను మరీ బరి తెగింపోయిందో నాకు అర్థం కాల. అసలు ఆ బాడీ, అది భీకరంగా, ఆ బాడీ లాంగ్వేజీ, నా చేత సంతకాలు బలవంతంగా పెట్టించుకున్నారు, లేకపోతే తెలుగుదేశం తొత్తులుగా పోలీసులు పనిచేస్తున్నారంటూ చెలరేగిపోయాడు. తెలుగుదేశం తొత్తులుగా పోలీసులు పనిచేస్తున్నారంటే మరి జగన్ సీఎంగా ఎవరు తొత్తులుగా చేసినట్టు? పోలీసులు వైసీపీ తొత్తులుగా గతంలో పనిచేశారని మరి నువ్వు చెప్పినట్టేనా? ఇవాళ నువ్వు ఎందుకు పెట్టావు ఈ పోస్టులు? ఇప్పుడు ఆ వర్రా రవీంద్రారెడ్డి అసలు సైకో రత్న, వీళ్ళందరికీ బిరుదులు ఇవ్వాలి. సైకో వజ్ర, సైకో రత్న, సైకో సామ్రాట్. మనకి గతంలో వాలంటీర్లకు ఎవరికి ఇచ్చాడు బిరుదులు ఇట్ట జగన్. ఆ వర్రా రవీంద్రారెడ్డి ఆ భారతీయ సిమెంట్ ఎంప్లాయ్ అంట. అతన్ని తీసుకొచ్చి డిజిటల్ కార్పొరేషన్లో పెట్టారు. అతను ఏదో మరి నిన్న చెప్పడం, కోయా ప్రవీణ్ గారు చెప్పడం 13,000 జీతం అంటున్నాడు. 30,000 13,000 13,000 జీతం అంటున్నాడు. మొదట ఏదో 8,000 ఇచ్చారంటే, తర్వాత 13,000 ఇచ్చారని అతను వాంగ్మూలంలో చెప్పాడంటే, అతని పేరు మీద మనకు చూసి డిజిటల్ కార్పొరేషన్ వీటిల్లో 50,000 ఉంది. అవును. అందరికీ డౌట్ ఏంటంటే, ఆ మిగతా 37,000 సజ్జల భార్గవ్ ఎత్తాడు అనుకుంటున్నారు.
ఓకే. ఇప్పుడు అది కూడా అసలు, ఉంటుంది. వీళ్ళకి పెట్టినటువంటి ఫుల్ అమౌంట్ ఇవ్వలేదా అనిపిస్తోంది. అంటే డిజిటల్ కార్పొరేషన్లో ఉద్యోగులుగా వీళ్ళందరికీ తాడేపల్లి పీవీఆర్ ఐకాన్ అదేదో 3rd ఫ్లోర్ అంట బిల్డింగ్, అక్కడ పెద్ద కార్యాలయం. నిన్న ప్రవీణ్ గారు చెప్పిన మాటలు ఏదో 40 యూట్యూబ్ ఛానళ్ళని, అవును. ఒక 400 హ్యాండిల్స్, ఒక 130 మందికి జీతాలు, ప్రభుత్వ జీతాలు ఇచ్చి, జగన్ ప్రభుత్వ జీతాలు ఇచ్చి విజయం అని తిట్టించేది. అరే రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదని షర్మిలను అంటారా? ఇంకా అంతకన్నా పాపం, అంతకన్నా ఇది ఉందా? ఆ మాట అసలు నువ్వు శత్రువుని కూడా అనమే మనం. నీ చెల్లెళ్ళని ఆ విధంగా అంటుంటే నువ్వు ఆ వర్రా రవీంద్రారెడ్డిని బయట వేయాలంటావా? జైల్లో వేయొద్దంటావా? జగన్ ఏం కోరుకుంటున్నాడు? తల్లిని చెల్లెళ్ళని బూతులు తిట్టిన వాళ్ళని వదిలేయమనే ప్రయత్నం చేశారు కదా. కడప నుంచి తప్పించింది వెనక్కి కూడా తాడేపల్లి ఉందని కదా. వర్రా రవీంద్రారెడ్డి వేట జరుగుతున్న దగ్గర నుంచి కంగారెత్తిపోయారు. అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. అసలు ఈ మధ్య అవినాష్ రెడ్డి అంతులేనాడు కాస్త మనకి స్క్రీన్ మీదకి వచ్చి వర్రా రవీంద్రారెడ్డిని ఇది చేస్తున్నారు, నా పిఏ నా సోదర సమానుడు రాఘవరెడ్డిని ఇంటికి వస్తారా అర్ధరాత్రి. అవినాష్ రెడ్డి ఆ కంగారు చూడంగానే మనకు డౌట్ వచ్చింది. అంటే గొడ్డలు వస్తుందనా? గొడ్డల వ్యవహారం ఏమన్నా ఇప్పుతారేమన్నా? అంతే కదా. ఇప్పుడు ఏది ఇవాళ మీరు ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నారు ఇంట్రోలో. ఈ సోషల్ యాక్టివిస్టులు అంటే వీళ్ళని యాక్టివిస్టులు అంటే అసలు ఆ పదమే వాడకూడదు. సోషల్ సైకోలు అంటున్నారు, కొత్త పదం. మనం ఇంతకుముందు డీజీపీ గారు కూడా, డిఐజీ గారు కూడా చెప్పారు సోషల్ సైకోలు. అవి చూస్తే భరాయించలేకపోయినా ఆయనే పాపం బాధపడిపోయారు. మీరే చూసుకోండి అని రిపోర్టర్లకు ఇచ్చేశారు. నేను చూడనరా, నేను చదవనరా నాయన అంటూ ఆ భాష చదవటానికి వీల్లేనట్టుగా ఇవాళ అతను ఏది పిఏ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి, అవినాష్ రెడ్డి ఏమో చెప్పటం, పిఏ రాసుకోవటం, రాఘవరెడ్డి మాకు వాట్సాప్లో పెంపడం, నేను స్వయంగా చూశానని వర్రా రవీంద్రారెడ్డి వాగ్మూలం ఇచ్చాడని మన కోయ ప్రవీణే చెప్తున్నారు. అంటే ఈ పోస్టులు పెట్టించింది అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డికి ఇచ్చిన ఫీడింగ్ ఎవరిది? ఎటు చూసినా నీకు తాడేపల్లి వైపు వెళ్తున్నాయి. ఆ పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ అంటారు, తాడేపల్లి ప్యాలెస్ అంటారు. మొత్తం ఏ డొంక కదిల్చినా నీకు తీగ లాగితే నీకు కదులుతుంది తాడేపల్లి ప్యాలెస్ డొంకలు అనమాట. ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు రేపో మాపో ఈ కేసుల్లో. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే నాకు వెంటనే ఏం గుర్తొచ్చింది? వివేకానంద రెడ్డి హత్య గుర్తొచ్చింది. దాన్ని మించిన ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏముంటుంది? ఏది? ఇప్పుడు ఇది సోషల్ మీడియా, వీళ్ళు పెడుతున్న పోస్టులు, ఈ అరెస్టులు, ఇవి ఆర్గనైజ్డ్ క్రైమ్ అవునో కాదో కానీ దానిలో మనం చూసాం. సొంత ఊళ్ళో, సొంత ఇంట్లో, సొంత మనుషులే ఆయన అడ్డంగా నరికేశారు. ఆయన కుక్కను చంపారు ముందు, తర్వాత ఆయన మీద రెక్కి ఆ తలుపు తీయటం, ఆ ప్రవేశించటం, దానికి ముందే లోపల ఒకడు ఉండటం గంగిరెడ్డి, చంపడం, చంపిన తర్వాత మళ్ళా డ్రెస్సింగ్, కట్లు కట్టడం, చుట్టూ బొకేలు పెట్టడం, పోలీసుని బెదిరించడం, శంకరయ్యని పోస్ట్ మార్టం లేకుండా చేయటం. అసలు ఇది కదా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే. పొద్దున్న రావాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో వెళ్లకుండా రోడ్డు మార్గాన సాయంత్రం 5ంటికి చేరడం ఆర్గనైజ్డ్ క్రైమ్ అనగానే మనకు అది గుర్తొచ్చింది. ఇది గ్రేటర్ కాన్స్పిరసీ అనే ఒక పదం. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ లేకపోతే ఈ సోషల్ సైకోలు, కొత్త పదాలు మనం వింటున్నాం ఎప్పటికప్పుడు. ఇవాళ ఈ సోషల్ సైకోల మీద ఉక్కు పాదం మోపుతున్నారు. నిన్న కూడా మనం సీఎం చంద్రబాబు స్పీచ్ విన్నాం. ఏంటి? ఎవరైనా సరే ఏది అటు జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద ఈ పోస్టులు పెట్టినా కూడా నేను సహించే ప్రసక్తే లేదన్నారు. తెలుగుదేశం వాళ్ళు ఈ పోస్టులు పెట్టినా కూడా మీరు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని అరెస్ట్ చేయమని ఆయన చెప్పిన విధానం అది కదా ఇవాళ కావాల్సింది. ఈరోజు పవన్ కళ్యాణ్ మనకి ఎన్నికల ప్రచారంలో ఏంటి ఆ స్లోగన్? వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఆ రోజు ములాఖత్ చంద్రబాబు అరెస్ట్ అప్పుడు వెళ్ళినప్పుడు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటూ హల్లో ఏపీ, బై బై వైసీపీ అనేది బాగా ట్రెండ్ అయింది, క్లిక్ అయింది. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని మీరు పిలుపు ఇవ్వగానే ప్రజలు యాక్సెప్ట్ చేశారు.
నిజంగానే ఇవాళ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, అయిపోయింది, మీ లక్ష్యం నెరవేరింది. కానీ ప్రజలు కోరుకునేది అది కాదు, సైకో విముక్త ఆంధ్రప్రదేశ్. భూతాన్ని తరివేయాలి అనేది. ఇప్పుడు ఈ సోషల్ సైకోల్ ఇవాళ గ్రామాన సైకోల్. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా మారిందంటే ఇవాళ మొత్తం నేరగాళ్ల స్వర్గంగా మారింది ఆంధ్రప్రదేశ్. అటు డ్రగ్స్, ఇటు గంజాయి మాఫియా. అసలు ఈ నేరగాళ్ళని అణిచేయకపోవటం ద్వారా పోలీసులు నేరగాళ్ళు చట్టపట్టాలు వేసుకుని నడవటం ద్వారా పోలీస్ స్టేషన్లలోనే క్రిమినల్స్ బర్త్డే పార్టీలు, వీళ్ళే కేక్ కట్ చేయటం. అసలు ఆ గీత చెరిగిపోయింది. జగన్ హయాంలో పోలీసు క్రిమినల్ అయిపోయాడు, క్రిమినలే పోలీస్ అయిపోయాడు. వీళ్ళే పోయి కిడ్నాప్ చేసి తీసుకొచ్చారంట కాదంబరి జత్వాని. ఐపీఎస్ వెళ్ళాడు కిడ్నాప్ చేసి తీసుకురావటానికి. విశాల్ గున్ని ఆయన ఇచ్చిన అప్రూవర్ వాంగ్మూలంలోనే మనం చూసాం. అంటే ఎలా ఇక్కడ ఆర్గనైజ్డ్ క్రైమ్, గతంలో ఆర్గనైజ్డ్ కరప్షన్ మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి కరప్షన్ని ఆర్గనైజ్డ్ చేసి పారేశాడు. ఏదే క్విడ్ ప్రోకో అని, నీకెంత నాకెంత. అప్పుడు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ వనరులన్నీ, భూములు, నీళ్లు, సిమెంటు, ఇదంతా వాళ్ళకి ఇవ్వడం, సున్నపురాయి గనులు, ఇవన్నీ కూడా వాళ్ళ నుంచి పెట్టుబడులు సాక్షిలోకి, లేకపోతే ఇందిరా టెలివిజన్, లేకపోతే జగతి పబ్లికేషన్స్, వీటిలోకి రావడం. ఇది ఆర్గనైజ్డ్ కరప్షన్. ఇప్పుడు జరుగుతోంది రెండో అధ్యాయం. ఇదేది ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నమాట. దీనికి ఇవాళ చరమ గీతం పడాలి. ఇది సవాల్, చంద్రబాబుకి ఇదొక సవాల్ అన్నమాట. ఇవాళ అందరూ బాధితులే. చంద్రబాబే కన్నీళ్లు పెట్టుకున్నాడంటే, పవన్ కళ్యాణ్ రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడంటే పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టారు. వాళ్ళ పిల్లలు కూడా ఏడుస్తున్నారని చెప్తున్నాడు మొన్న. కూతుళ్ళు మైనర్స్, వాళ్ళ మీద ఇప్పుడు ఫోక్సో కేసు పెట్టారు. ఏది ఆ కూతుళ్ళ మీద పోస్టులు పెట్టిన వాళ్ళ పైన చైల్డ్ అబ్యూజ్ కిందకు వస్తుంది. మందాకృష్ణ ఫ్యామిలీని చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్. ఇవాళ 113 అనే ఒక చట్టం తీసుకొచ్చారంట. ఏదో ఆ బిఎన్ఎస్ అనే దాంట్లో 111(3) ఆ 111(3)లో ఎవరైతే ఈ విధంగా పోస్టులు పెడతారో వాళ్ళ మీద 10 లక్షల జరిమానా అంట, 10 ఏళ్ల జైలు శిక్ష అంట. ఆ పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే 5 ఏళ్ల జైలు శిక్ష, 5 లక్షల జరిమానా అంట. ఆ పోస్ట్ పెట్టమని నువ్వు గనక కంటెంట్ ఇస్తే, అంటే ప్రేరేపిస్తే 3 ఏళ్ళు జైలు శిక్ష, 3 లక్షల జరిమానా అంటారు. సో అవినాష్ రెడ్డికి ఇప్పుడు 3 ఏళ్ళ జైలు శిక్ష అంటారు. 3 ఏళ్ల జైలు శిక్ష, 3 లక్షల జరిమానా, 10 లక్షల జరిమానా, 10 లక్షల జైలు శిక్ష. ఇవాళ వర్ర, ఇంటూరు రవికిరణ్ బాధేస్తుంది. కానీ మీకేమో బాధేస్తుంది, చూసే వాళ్ళకి కూడా బాధేస్తుంది. డిఐజీ గారు కూడా పాపం బాధపడ్డారు. జగన్ నవ్వుకుంటాడు. నవ్వుకోవడంతో పాటు ప్రజాస్వామ్యంలో హక్కులు భంగం కలుగుతుందని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇవాళ సుబ్బారెడ్డి బ్యాచ్ ఢిల్లీలో వెళ్ళింది. ఇది పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ బ్యాచ్ అంతా వెళ్ళి ఢిల్లీలో కంప్లైంట్ ఏమని, అక్కడ హ్యూమన్ కమిషన్కి అసలు ఆంధ్రప్రదేశ్లో హక్కులకి అణిచివేత, లేకపోతే మొన్న హెబియస్ కార్పస్ పిటిషన్లో ఒక 5-6 పడ్డాయి. ఆ రోజు హైకోర్టు జడ్జి కూడా ఆశ్చర్యపోయారు. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అన్నాడంట. అంటే ఇవాళ రావణ కాష్టాన్ని చల్లారుస్తున్నారా? 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో రావణ కాష్టంగా మారింది రాష్ట్రం అన్నారు. దాన్ని ఆర్పే పని జరుగుతుంటే వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు అసలు ఇంకో కాష్టం రగిల్చారు అనుకుంటున్నారు. అవును, బయట వీళ్ళు చేసే ప్రచారం వల్ల ఉంది. ఇది ఒక సవాల్. అభివృద్ధి చేయడం ఒక ఎత్తు, నువ్వేదో పెట్టుబడులు తెస్తున్నా. నిన్న కూడా పాపం నటరాజన్ చంద్రశేఖర్ వచ్చాడు, టాటా ఆయన ఒక 40,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నా, ఒక 20 హోటళ్ళు పెడుతున్నారంట రాష్ట్రం మొత్తం. అటు ఆ టీసీఎస్ఏ కాకుండా విశాఖపట్నంలో ఈరోజు 65,000 కోట్ల పెట్టుబడితో రిలయన్స్ వస్తుందంట. వాళ్ళకి 500 ఏమో బయోగ్యాస్ ప్లాంట్లు పెడతామని ముఖేష్ అంబానీ వాళ్ళు అసలు వాళ్ళ ఎంఓయూ అంటున్నారు. మీరు అభివృద్ధి ఎంత చేసినా ఈ అరాచక శక్తులను గనక కంట్రోల్ చేయకపోతే ఈ అభివృద్ధి మొన్నే. ఇప్పుడు ఈ కంప్లైంట్ మానవ హక్కులు భంగం, పత్రికా స్వేచ్ఛకి లేకుండా చేయటం అనేది బాగా స్ప్రెడ్ చేస్తున్నారు కదా. మరి అక్కడ ఏది మానవ హక్కులు? సుబ్బారెడ్డి గారే చెప్పాలి. షర్మిల రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అనడం మానవ హక్కా? ఆ హక్కు కోరుకుంటున్నాడా?
నిన్నగాక మొన్న విజయమ్మ తిట్టింది వీడియోలో సుబ్బారెడ్డిని, షర్మిల తిట్టింది ఏమని, జగన్ మోచేతి నీళ్లు తాగుతున్న సుబ్బారెడ్డి ఇంతకన్నా ఏం మాట్లాడతాడు. సుబ్బారెడ్డి కొడుకెళ్ళి విజయమ్మకి క్షమాపణ చెప్పాడంట. పెద్దమ్మ నీకు తెలుసు కదా మా నాన్న పనిచేస్తుంది జగన్ దగ్గర, పాలేరు బతుకుమాది అన్నాడంట. ఇవాళ సుబ్బారెడ్డి కావచ్చు, ఈ సోకాళ్ళు పిల్లి సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఈ వెళ్ళిన ఎంపీలంతా వాళ్ళు కోరుకునే హక్కులేంటి? బోరగడ్డ అనిల్ స్వేచ్ఛగా తిరగాల, బిర్యానీలు తినాలి. బోరగడ్డ అనిల్ మళ్ళా పవన్ కళ్యాణ్ బిడ్డల్ని రేపు చేస్తానన్నాడు, రేపు జగన్ పిల్లలనంటే అనడని మీకు ఏమైనా నమ్మకం ఉందా? జగన్ ప్యాలెస్లోకి వెళ్ళి జగన్ కూతుళ్ళని రేపు చేస్తా అన్నాడంటే వాడు ఇటు అన్నాడు, రేపు అటు కూడా అంటాడు. అంటారు డబ్బుకి గడ్డి తినేవాళ్ళు వీళ్ళంతా కూడా. ఇలాంటి పరిస్థితుల్లో మీరు డబ్బు ఇచ్చారు చంద్రబాబుని తిట్టాడు, మీరు డబ్బు ఇచ్చారు పవన్ కళ్యాణ్ తిట్టాడు, రేపు వాళ్ళు ఇచ్చారు అనుకో మిమ్మల్ని తిట్టాడు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు? వర్రా రవీంద్రారెడ్డి ఫ్రీగా ఉండాలని కోరుకుంటున్నారా? వీళ్ళు ఈ ఫ్రీడమ్ ఎందుకు కోరుకుంటున్నారంటే బోరగడ్డ అనిల్, ఇంటూరి రవికిరణ్, కల్లం హరికృష్ణారెడ్డి, లేకపోతే శ్రీరెడ్డి, లేకపోతే వర్రా రవీంద్రారెడ్డి వీళ్ళందరూ స్వేచ్ఛగా తిరగాలని కోరుకుంటుంది దేనికి? మీరు స్వేచ్ఛగా ఉండటానికి. ఇప్పుడు వీళ్ళందరూ లోపలికి వెళ్తే రేపు పొద్దున మనం వెళ్ళాల్సి వస్తుందన్న భయమా? వాళ్ళు వాంగ్మూలం ఇస్తే తాడేపల్లికే టచ్ అవుతుంది మొత్తం పోయి. ఇప్పుడు కాదంబరి జత్వాని కేసు ఆల్రెడీ ఎటు జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఇవాళ 307 ఉంది జగన్మోహన్ రెడ్డి పైన, RRR కేసులో. ఆ రోజు ఆయన గుంటూరులో ఆయన మీద హత్య యత్నం, విజయపాల్ వీళ్ళందరూ కలిసి ఆయన చంపాలని చూసిన దాంట్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి A4, A3కి బెయిల్ ఇవ్వలేదు. రేపొద్దున A4 జగన్ కూడా బెయిల్ రాని పరిస్థితుల్లో అరెస్ట్ అవుతుంది జయప్రకాష్. అసలు ఆయన పాత కేసులు CBI, ED ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు వచ్చినాయి అంట. RRR జగన్ బెయిల్ రద్దు చేయమని వేసిన కేసు. ఆయన సుప్రీంకోర్టు జస్టిస్ సంజయ్ కుమార్ గారు ఎవరు నాట్ బిఫోర్ అన్నాడంట. అంటే చట్టంలో లొసుగులను ఆధారంగా చేసుకుని న్యాయ వ్యవస్థకే జగన్ ఒక సవాల్ విసురుతున్నాడు. అసలు ఎప్పుడన్నా చరిత్రలో చూసావా? నాట్ బిఫోర్లు చాలా ఉన్నాయి మరి ఈ కేసుల్లో. అరే 136 డిశ్చార్జ్ పిటిషన్లా, 11 ఏళ్లుగా ఒక ఆర్థిక నేరస్తుడు బెయిల్పై ఉండడమా? సిపిఐ నారాయణ తలగొట్టుకున్నాడు, భారత న్యాయ వ్యవస్థ నీకు జోహార్ అంటూ. అవును, లండన్ యూనివర్సిటీలో కూడా దీని మీద ఒక పాఠ్యాంశంగా చేర్చారండి. అసలు ఎలా సాధ్యం? ఇప్పటికైనా మేల్కోవాలి కదా, ఇప్పటికైనా స్పీడప్ చేయాలి. అతనేంటి, డబ్బు ఉంది, హైకోర్టులో లాయర్లు, సుప్రీంకోర్టులో లాయర్లు, ఖరీదైన లాయర్లు ఎంతమంది అయినా పెడుతున్నాడు, తన వాళ్ళ కోసం పెడుతున్నాడు. ఇప్పుడు ఈ సోషల్ సైకోలకు కూడా పెట్టాడంట. ఇప్పుడు ఈ సోషల్ సైకోల తరపున హెబియస్ కార్పస్ పిటిషన్లు వేస్తున్నారంటే ఎంత డబ్బు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్నాడు, రేపు రాబోయే రోజుల్లో పెద్ద అడ్వకేట్స్ వస్తారేమో. ఇవాళ ఏంటంటే ఈ న్యాయ వ్యవస్థ ఇప్పటికైనా సరే దీనికి ఒక కొలిక్కి రాకపోతే రేపు రాబోయే తరాల్లో ఈ నేర ప్రవృత్తి మరింత పెరుగుతుంది. సో అది పెరగకుండా ఉందని కోరుకున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.